వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. తెలంగాణ పంచాయతీ రాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపొందించాలని, ములుగు ఆడబిడ్డగా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. 20 మున్సిపల్ స్థానాల్లో భారీ విజయం సాధిస్తాం. ములుగు అభివృద్ధిలో అహర్నిశలు కష్టపడుతున్నాం. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించాలని ములుగు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కతో హెచ్బిఎన్ చైర్మన్ హబీబ్ ఖాన్ తో ఫేస్ టు ఫేస్. రూపాయలు ములుగు మున్సిపాలిటీ కోసం కేటాయించుకోవడం జరిగింది. ఆ పనులు మొదలయ్యే టైంలో మనకి ఈసారి జాతర కూడా వచ్చి అధికారులందరూ కూడా మరి మేడారం జాతరలో ఇటు జాతర అక్కడ గుడి నిర్మాణం పోరు కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. అక్క నమస్తే అక్క. ములుగు జిల్లాలో మొదటిసారి మున్సిపాలిటీ ఎలక్షన్ అవుతున్నాయి. మీ అభ్యర్థులు ఎంతమంది గెలవబోతున్నారు? జెండా ఎట్లా ఎగురవస్తుంది? మాది 20 మంచి ప్రపంచం కొనసాగుతుంది. ఒకవేళ ఎక్కడన్నా 1-2 అయితే మాక్సిమం 18 అయినా మేము గెలుస్తాం. 19-18 మధ్య ఉన్నాము. ఖచ్చితంగా 20 కొట్టాలి, 20 గెలవాలని మాకు ప్రజలందరి ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కడతాం. బీఆర్ఎస్ నాయకులు మేమే మున్సిపాలిటీ చేసాము, మొత్తం మేమే చేసామంటున్నారు, వారు ఎగురవేస్తామంటున్నారు. మీరేమంటారు అక్క? వాళ్ళన్నీ నన్ను ఓడియడం కోసం ఎలక్షన్ల ముందు జీవోలు ఇచ్చిర్రు. కానీ వాళ్ళు చేసినటువంటి మున్సిపాలిటీ రాష్ట్రపతి దగ్గర పోయి ఆడనే ఆగిపోయింది. మేము వచ్చినాక మళ్ళీ క్యాబినెట్ లో తీర్మానం చేసి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి గవర్నర్ తోటి సంతకం పెట్టించి అప్పుడు వచ్చింది. అందుకని అత్యధికంగా 60 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి కూడా చేయబోతున్నాం. మంత్రి సీతక్క గారు మున్సిపాలిటీ 20కి 20 తప్పకుండా గెలిస్తే జెండా ఎగురవేస్తామంటున్నారు. కెమెరామెన్ రవితేజ, ఎండి హబీబ్ ఖాన్, హెచ్బిఎన్.